హాయ్ గైస్! ఈ వీడియోలో ఐపీఎల్‌లో తెలియని ఫ్యాక్ట్స్ గురించి చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1 ఐపీఎల్ ట్రోఫీ కోసం తయారు చేసిన బంగారం అసలు నిజమైనదేనా? ఐపీఎల్ ట్రోఫీలో ఉన్న బంగారం నిజమైనది కాదు. కానీ ఇది 10 కిలోల వెండి మీద గోల్డ్ ప్లేటింగ్‌తో తయారు చేయబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఐపీఎల్‌లో ఒక మ్యాచ్ ఆడకుండా ₹10,00,00,000 సంపాదించే ఆటగాడు ఎవరో తెలుసా? 2015లో కృష్ణప్ప గౌతమ్‌ని 10,00,00,000 కొనుగోలు చేశారు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 3 ఐపీఎల్‌లో తొలిసారి సిక్స్ కొట్టిన బ్యాట్స్‌మన్ ఎవరో తెలుసా? ఐపీఎల్ చరిత్రలో మొదటి సిక్స్ కొట్టిన బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెక్కలమ్. ఫ్యాక్ట్ నెంబర్ 4 ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడు ఎవరో తెలుసా? 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున కొనుగోలు చేసిన రిషబ్ పంత్ 27,00,00,000కి కొన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5 ఐపీఎల్‌లో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్ ఎవరు? లక్ష్మీపతి బాలాజీ. ఇతను సీఎస్కేలో 2008లో ఆడుతుండగా మొదటి హ్యాట్రిక్ తీసిన బౌలర్. ఫ్యాక్ట్ నెంబర్ 6 ఐపీఎల్‌లో మ్యాచ్ టై అయితే ఏం జరుగుతుంది? 2008లో టై అయిన మ్యాచ్‌లో మొదట సూపర్ ఓవర్‌ని ప్రవేశపెట్టారు. తొలి సూపర్ ఓవర్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 7 ఒక సీజన్లో 900+ పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్మన్ ఎవరు? 2016లో విరాట్ కోహ్లీ 973 పరుగులు చేసి ఇప్పటికీ బ్రేక్ కాని రికార్డు. ఫ్యాక్ట్ నెంబర్ 8 ఒక సీజన్లో 1000కి పైగా పరుగులు చేసిన ఏకైక జట్టు. 2016లో ఆర్సీబీ జట్టు మొత్తం సీజన్లో 2630 పరుగులు చేసింది. ఇది ఇప్పటి వరకు ఐపీఎల్ అత్యధికం. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఎవరిది? క్రిస్ గేల్ ఆర్సీబీ తరపున 175 పరుగులతో ఐపీఎల్ అత్యధిక స్కోర్ సాధించాడు. ఇది 2013లో జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 10 ఐపీఎల్‌లో మొదటి బాల్‌కి వికెట్ తీసిన ఏకైక బౌలర్ ఎవరు? 2011లో ముంబై ఇండియన్స్ తరపున శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ తొలి బంతికే వికెట్ తీసి ఘనత సాధించాడు. రేపటి నుంచి ఐపీఎల్ మొదలవుతుంది. మీ ఫేవరెట్ టీం మీద కామెంట్ చేయండి. థాంక్ యూ.